దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీలకు షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. ప్రజలపై మళ్లీ పెట్రోల్ బంప్ పడింది. పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ₹2 చొప్పున పెంచారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకాన్ని ₹2 పెంచింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఏప్రిల్ 7 అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్తిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటం, భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన తరువాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎక్సైజ్ సుంకం నేరుగా సామాన్యుడి జేబుపై భారం పడదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గింది. దీని దృష్ట్యా ప్రభుత్వం భారత్ పెట్రోలియం, రిలయన్స్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి పెట్రోలియం కంపెనీలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 పెంచింది. అయితే ఇప్పుడు ఈ చమురు కంపెనీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుద్దా లేదా ప్రస్తుత ధరలకే ప్రజలకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తూనే ఉంటుందా అనేది చూడాలి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గత కొన్ని రోజులుగా 15% తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర $63.34. ఇది అత్యల్ప స్థాయి. అటువంటి పరిస్థితిలో దేశంలో పెట్రోల్ డీజిల్ సరఫరా చేసే కంపెనీలు లాభాలు పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని ₹2 పెంచింది.